ఒక్క నిమిషం ఆగండి. మీరు రోజు ఆఫీస్లో ఈమెయిల్స్, ఎక్సెల్, రిపోర్ట్స్, మీటింగ్ నోట్స్, పీపీటీస్ వీటికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు? 1 గంట, 2 గంటలు లేదా ఇంకా ఎక్కువ? ఈ వీడియో పూర్తి అయ్యేసరికి మీరు రేపటి నుంచి ఆఫీస్లో యూజ్ చేయగల 7 AI వర్క్ ఫ్లోస్ నేర్చుకుంటారు. వాటిలో కొన్ని మీకు రోజుకి 2 నుంచి 3 గంటల వరకు ఈజీగా సేవ్ చేస్తాయి. అది కూడా కాంప్లికేటెడ్ టూల్స్ లేకుండా. లైవ్ డెమో, రియల్ ప్రాంప్ట్స్, రియల్ రిజల్ట్స్. మరి మొదలు పెడదామా? నిజం చెప్పాలంటే చాలామంది వాడుతున్నారు, కానీ ప్రొడక్టివిటీ కోసం కాదు. జస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ర్యాండమ్ చార్ట్స్ చేస్తున్నారు అంతే. కానీ కంపెనీస్ ఏఐని ఎంప్లాయీలా ఉపయోగిస్తున్నాయి. ఈమెయిల్స్ కోసం, రిపోర్ట్స్ కోసం, రీసెర్చ్ కోసం, మీటింగ్ నోట్స్ కోసం. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు ఈమెయిల్స్, ఎక్సెల్ ఫార్ములాస్, మీటింగ్ సమ్మరీస్, డేటా అనాలిసిస్, పీపీటీ క్రియేషన్, రెజ్యూమ్ ఇంప్రూవ్మెంట్స్ మరియు ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ ఈజీగా చేయగలరు. ఫస్ట్, ఈమెయిల్ రైటింగ్. మనలో చాలామంది బ్లాంక్ స్క్రీన్ చూస్తూ ఈమెయిల్ ఎలా స్టార్ట్ చేయాలో ఆలోచిస్తూ 10 నిమిషాలు వేస్ట్ చేస్తారు. ఏఐకి డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వండి. రైట్ ఏ ప్రొఫెషనల్ లీవ్ రిక్వెస్ట్ ఈమెయిల్ టు మై మేనేజర్ ఫర్ 2 days ఫర్ పర్సనల్ రీజన్. చూడండి రిజల్ట్స్ ఎలా వచ్చిందో. కేవలం 30 సెకండ్స్లో ప్రొఫెషనల్ ఈమెయిల్ రెడీ. మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసి డీటెయిల్స్ మార్చితే సరిపోతుంది. ఇది చాలా బేసిక్ డెమో. కొద్దిసేపట్లో ఎక్సెల్ డెమో చూస్తే ఇంకా యూస్ఫుల్ అనిపిస్తుంది. నేను అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఒకప్పుడు ఎక్సెల్ ఫార్ములాస్ కోసం గూగుల్లో చాలా టైం స్పెండ్ చేసేవాడిని. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ చూడండి. ఎక్స్ప్లెయిన్ VLOOKUP అండ్ గివ్ మీ ఏ ఫార్ములా టు ఫైండ్ ఎంప్లాయీ సాలరీ ఫ్రమ్ కాలమ్ B యూజింగ్ దేర్ నేమ్స్ ఇన్ కాలమ్ A. ఏ ఫార్ములా మాత్రమే కాదు, దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గూగుల్ సెర్చ్ ఇక అవసరం లేదు. నెక్స్ట్, థర్డ్ డెమో, మీటింగ్ నోట్స్. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు ఏ పని చేయాలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏఐకి మీ నోట్స్ ఇచ్చి ఇలా అడగండి. కన్వర్ట్ దీస్ రఫ్ మీటింగ్ నోట్స్ ఇంటూ ఏ క్లీన్ సమ్మరీ విత్ బుల్లెట్ పాయింట్స్ అండ్ అసైన్ యాక్షన్ ఐటమ్స్. రిజల్ట్స్ చూసారా ఎంత నీట్గా ఎవరెవరు ఏం చేయాలని చెప్పి ఎంత క్లియర్గా వచ్చాయో. ఇది మేనేజర్స్కి, టీమ్ లీడర్స్కి, ఎంప్లాయీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి కామెంట్లో చెప్పండి, మీరు ఎంప్లాయీనా, స్టూడెంటా, లేకపోతే బిజినెస్ ఓనరా అని చెప్పి. నెక్స్ట్ డెమో 4, డేటా అనాలిసిస్. ఇది పర్సనలీ నాకు చాలా యూస్ఫుల్. బాస్ ఒక ఎక్సెల్ పంపి ఇందులో ఏమి జరుగుతుందో చెప్పు అన్నాడు అనుకోండి. డేటా పేస్ట్ చేసి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. అనలైజ్ దిస్ సేల్స్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ది కీ ఇన్సైట్స్ ఇన్ సింపుల్ తెలుగు. రిజల్ట్స్: మార్చ్ నెలలో సేల్స్ తగ్గాయి, ఏప్రిల్లో 20% పెరిగాయి, ఇన్వెంటరీ ఇష్యూ ఉండే అవకాశం ఉంది, కస్టమర్ డిమాండ్ ఏప్రిల్లో పెరిగింది. ఇలా ఇన్సైట్స్ కూడా ఇస్తుంది, సజెషన్స్ కూడా ఇస్తుంది. ఇక డేటా సైంటిస్ట్ అవసరం లేదు. ఇప్పటి వరకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను రోజు యూజ్ చేసే మరికొన్ని పవర్ఫుల్ డెమోస్ చూపించబోతున్నాను. డెమో 5, టోన్ పాలిషర్. మనలో చాలామంది ఫ్రస్ట్రేషన్లో మెసేజ్ పంపుతాం. ఎగ్జాంపుల్, గివ్ మీ ద రిపోర్ట్ నౌ, ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. ఇలా పంపితే రిలేషన్షిప్స్ డ్యామేజ్ అవుతుంది. ఏఐకి ఇవ్వండి. రీరైట్ దిస్ మెసేజ్ టు సౌండ్ ప్రొఫెషనల్ అండ్ పొలైట్. రిజల్ట్స్: హై టీమ్, కుడ్ యూ ప్లీజ్ ప్రొవైడ్ అన్ అప్డేట్ ఆన్ ది రిపోర్ట్? ఐ వుడ్ అప్రిషియేట్ రిసీవింగ్ ఇట్ టుడే. చూసారా, సేమ్ మీనింగ్, ప్రొఫెషనల్ టోన్. నెక్స్ట్ డెమో 6, పీపీటీ క్రియేషన్. ప్రెజెంటేషన్ స్ట్రక్చర్లో ఆలోచించడానికి 1 గంట అవసరం లేదు. ఈ ప్రాంప్ట్ ఇవ్వండి. Create a 10-slide presentation outline about artificial intelligence. Include slide titles and 3 bullet points per slide. Results: Slide 1, Introduction. Slide 2, Benefits. Slide 3, Real World Applications. Anni ready. Demo number 7, Resume Improvement. Job seekers ki idi gold. Prompt: Improve this resume bullet point. I solved customer issues. Make it achievement focused. Result: resolve over 50 customer tickets daily and improved customer satisfaction by 20%. Same experience, better presentation, better chances of getting shortlisted. నేను అకౌంటింగ్ అండ్ పేరోల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ముందు ఎక్సెల్ ఫార్ములాస్ కోసం గూగుల్లో సెర్చ్ చేసేవాడిని. రిపోర్ట్స్ రాయడానికి కూడా
చాలా టైం తీసుకునేవాడిని. ఇప్పుడు మా వర్క్ ఫ్లో చాలా సింపుల్. రీసెర్చ్ AI, ఫస్ట్ డ్రాఫ్ట్ AI, రివ్యూ AI, ఫైనల్ డిసిషన్ మేము. ఒక విషయం గట్టిగా గుర్తుంచుకోండి, AI మీద గుడ్డిగా డిపెండ్ అవ్వకండి. AI మా పని రీప్లేస్ చేయలేదు, కానీ మా స్పీడ్ మాత్రం చాలా ఇంక్రీజ్ చేసింది. AI అండ్ హ్యూమన్, ఇదే బెస్ట్ కాంబినేషన్. ఈరోజు మనం చూసింది ఈమెయిల్ రైటింగ్, ఎక్సెల్ అసిస్టెన్స్, మీటింగ్ నోట్స్, డేటా అనాలిసిస్, టోన్ ఇంప్రూవ్మెంట్, PPT క్రియేషన్ మరియు రెజ్యూమ్ ఇంప్రూవ్మెంట్. ఈ వర్క్ ఫ్లోస్తో ఆఫీస్ వర్క్స్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఈ 7 డెమోస్లో మీకు ఎక్కువ యూస్ఫుల్ అనిపించింది ఏది? 1 to 7 మీ ఫేవరెట్ నెంబర్ కామెంట్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ AI టూల్స్, ఆఫీస్ ప్రొడక్టివిటీ టిప్స్, కెరియర్ గ్రోత్ కంటెంట్, ఫ్యూచర్ టెక్నాలజీస్ తెలుగులో నేర్చుకోవాలంటే మాస్టర్ AI తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థియరీ కాదు, హైప్ కాదు, రియల్ డెమోస్, రియల్ యూస్ కేసెస్, అదే మన ఛానల్ గోల్. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కీప్ లెర్నింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.